కుటుంబస్తులను తృణీకరించి నన్ను కావలి వారిగా పెట్టారు. ఎండ తగిలినటువంటి ఏమండి పరిస్థితి. నాకు ఇక్కడ ఒక ఉపమాన జ్ఞాపకం వస్తుంది. యేసుక్రీస్తు ప్రభువు విత్తువాని ఉపమానంలో అనేక అంశాలు చెప్పాడు. ఒక మాట మనం చదువుదాం. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 5-6 వచనాలు. ఒక ఆధ్యాత్మికమైన కోణం మీకు చూపిస్తాను. మత్తయి సువార్త 13లో 5-6 వచనం చదవండి. కొన్ని చాలా మన్ను లేని చోట రాతి నేలలో పడెను. అక్కడ మన్ను లోతుగా లేనందున అవి వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉదయించినప్పుడు ఏమైపోయిందండి? సూర్యుడు ఉదయించడం. ఎటు చూడండి, నా వైపు చూడండి. ఇది కూడా కేవలం విత్తన గురించి మాట్లాడుతున్నాడా? వ్యవసాయం గురించి మాట్లాడుతున్నాడా? ప్రభు ఏ ఉపమానం చెప్పినా అది జీవితానికి సంబంధించింది కదా, అది ఆధ్యాత్మికమైనటువంటి కోణమే కదా. ఇక్కడ విత్తనము నీకు నాకే కదా సాదృశ్యంగా ఉంది. ఈ ప్రియురాలు ఏమంటుంది? సూర్యుని ఎండ నాకు తగిలింది అంటుంది. సూర్యుని ఎండ తగిలినటువంటి అనుభవము, ఆ శ్రమలో సమస్యల మధ్యలో కొనసాగుతున్న అనుభవము ఎక్కువగా ఫలించదు అంటున్నాను నేను. ప్రియునికి దూరంగా, మీకు అర్థమవుతున్నాయి మాటలు? ప్రియునికి దూరంగా, నిజమైనటువంటి కాపరికి దూరంగా, మందకు దూరముగా, వేరు లేదంటే అర్థం ఏంటి? అపోస్తుల సంఘానికి ఏం నేర్పిస్తున్నారు? మీరు క్రీస్తులో వేరుపారి స్థిరపరచబడాలి అంటే సమస్త పరిశుద్ధులతో సహవాసంలో సంఘంలో మీరు చేర్చబడి మీరు వేరుపారి స్థిరపరచబడాలి. రూటెడ్ అండ్ గ్రౌండెడ్. అలాగే మీరు స్థిరపరచబడాలని సంఘానికి హెచ్చరిక చేస్తున్నారు. ఇక్కడ విత్తనం విత్తబడింది కానీ దానికి వేరు లేదు. వేరు లేనందుకు మాత్రమే ఎండిపోలేదు. అది ఒక బలమైన కారణం ఉంది. బయట నుంచి ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్, సూర్యరశ్మి ఎప్పుడైతే దాని మీద పడిందో సరిగా వేరు పారలేదు కనుక అది ఎండిపోయింది అంటున్నాడు. ఈ ప్రియురాలు మొదటి అధ్యాయంలో కనబడుతుంది. ఈ ప్రియురాలు, నేను ఎండ తగిలిన దాన్నను, నల్లని దాన్నను, నాలో ఇప్పుడు ఏ సౌందర్యం లేదు. ఫలించకపోతే ఆధ్యాత్మికమైన సౌందర్యం అనే మాట పెట్టగలుగుతామా? ఫలించని ద్రాక్ష తీగ అయినా అంజూరపు చెట్టు అయినా ఆధ్యాత్మికమైన సౌందర్యంగా మనం ఆపాదించగలుగుతామా? ఇది లోక సంబంధమైనటువంటి ఎండ, జీవితానికి కలిగినటువంటి వెట్ట, అలసట. అందుకు ఏం కోరుతుందంటే, నీ వెచ్చట మందను మేపుతున్నావు. ఆమె ఆశ ఏంటి? నేనెందుకు నా కంపానియన్స్, నా ఫ్రెండ్స్, నా స్నేహితుల దగ్గర నేను ఉండాలి? నేనెందుకు వీరితో సహవాసం చేస్తూ ఉండాలి? ఇంతకాలంగా నా జీవితంలో నేను బహుగా అలసిపోయాను. ఎక్కడ ఆదరణ, నెమ్మది నాకు లేదు. నీ వెచ్చరికి నడిపిస్తున్నావు నీ మందను. ఎంత మంచి మాట అండి. ఆమేన్. ఆ మాట ఒకసారి చదువుతారా? తీసి కీర్తన 23లో 2-3 వచనాలు కదా, చదవండి. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైనటువంటి జలముల యొద్ద నడిపించుచున్నాడు. గతంలో నా సొంత మందరు నేను తోలుకుంటూ నా ప్రయత్నాలు నేను చేస్తూ ఉన్నాను. నా సహోదరుల లేదా స్నేహితుల మందలు నేను వెంబడిస్తున్నాను. కానీ ఎక్కడ విశ్రాంతి అనేది కనబడలేదు, దొరకలేదు. అయితే గొర్రెలకు ప్రాణం పెట్టేటువంటి ఒక కాపరి, ఒక ట్రూ షెపర్డ్ ఆర్ హై షెపర్డ్, ప్రధాన కాపరి ప్రత్యక్షత అంటాడు కదా పేతురు. అటువంటి కాపరత్వం కింద ఐ వాంట్ టు హ్యావ్ ద రెస్ట్, ఒక పర్ఫెక్ట్ రెస్ట్ నాకు కావాలి. ఎక్కడ నీ మందలు ఉన్నాయి? ఎక్కడికి వాడికి తీసుకెళ్తున్నావు? మధ్యాహ్నము పూట. ఏమండి, ఎన్ని సంవత్సరాలు, ఎంతకాలము ఈ శ్రమ, ఈ వేదన, ఈ వెట్ట, ఈ కష్టము నిన్ను వెంబడించి నీ మందలలో చేరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోహాను సువార్త 10వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువుకు మంచి మాట ఏమన్నా తెలుసా? ఈ మందలో చేరని వేరు గొర్రెలు కూడా ఉన్నాయి అన్నమాట. ఈ మందవి కానివి, ఈ మందలో చేరని వేరొక గొర్రెలు ఉన్నాయి. అవి కూడా రావలెను. మంద ఒక్కడిగా కావాలి, కాపరి కూడా ఒక్కడు కావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి.
ప్రియురాలు ఇక్కడ మాట్లాడుతున్న మాటల్లో ప్రియురాలు తనకు మందను కలిగినట్టుగా ఉంది, ప్రియుడు వేరొక మందను కలిగినట్టుగా ఉంది. అందుకే ఆమె ఏమంటుంది, ఇదిగో నేను ముసుగు కప్పుకున్న దానిలాగా ఈ మధ్యాహ్నం ఎండకు ఎండుతూ ఎందుకు నా జతకాండ్ల మందల దగ్గర నేను ఉండాలి. అక్కడ కూడా కొన్ని మందలు ఉన్నాయి, కొంత సహవాసం ఉంది, చెలికాండ్లు, జతకాండ్లు, స్నేహితులు. గత కొన్ని సంవత్సరాలుగా ఆ మందలను అనుసరిస్తుంది, ఆ మందలతో సహవాసం చేస్తుంది. కానీ సరైనటువంటి విశ్రాంతి, నెమ్మది దొరకలేదు. ప్రభువు యోహాను సువార్త 10వ అధ్యాయంలో స్పష్టంగా మాట చెప్పారు, వేరొక గొర్రెలు ఉన్నాయి, అవి కూడా నా స్వరం వింటాయి, అవి కూడా నన్ను వెంబడిస్తాయి, అవి కూడా ఈ మందలో చేరుతాయి. అప్పుడు మంద ఒకటవుతుంది, కాపరి ఒకడే అవుతాడు. ఎన్ని సంవత్సరాలుగా, ఎంతకాలంగా సొంత మందల వెంట తిరుగుతున్నాం, సొంత మందలను ప్రేమిస్తున్నాం, సొంత మందలను నడిపించే ప్రయత్నం చేస్తున్నాం. హల్లెలూయా, ఆమేన్. అయితే ఒక మంచి విశ్రాంతి మనకు కలుగునట్లుగా, మందంతా కూడా ఒకటే ఉన్నట్లుగా, దావీదు అన్నట్టుగా యెహోవా నా కాపరి, నాకు లేమి లేదన్నట్టుగా ఆ ప్రధాన కాపరత్వం కిందికి మనం వెళ్ళి ఆయన ఇస్తున్నటువంటి ఈ ఎండ తగిలినటువంటి అనుభవంలో నుండి, నల్లని దనను అనే అనుభవంలో నుండి సౌందర్యవతిగా మార్చబడేటువంటి ఒక అద్భుతకరమైనటువంటి అనుభవం కేవలం అదేదో భౌతికంగా కలిగేది కాదు, ఆయన ఇచ్చే విశ్రాంతి ద్వారా కలుగుతున్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సౌందర్యం. ఆమేన్. పాపము నుండి, శాపం నుండి విమోచించి యేసు రక్తం ద్వారా కడగబడి ఆ భుజముల మీద ఉన్నటువంటి కాడి విరగొట్టబడి స్వతంత్రత కలిగి రక్షణానందంతో నింపబడినటువంటి వధువుకు, సంఘముకు ఆయన ఇస్తున్నటువంటి నిత్య విశ్రాంతికి సంబంధించినటువంటి సౌందర్యం ఇది. అందుకు ఆమె ప్రశ్నిస్తుంది, ఒక విధంగా వెదగదలిచింది. ఆమె ఇదే చూస్తున్నారా, వెదగదలిచింది. ఐ వాంట్ టు సర్చ్ యువర్ ఫ్లాక్స్ వేర్ యు ఆర్. మీరు ఎక్కడున్నారు ఓ కాపరి? మీరు నడిపిస్తున్న మంద ఎక్కడుంది? చలికాండ్ల మందల దగ్గర ఉన్నటువంటి నాకు విశ్రాంతి లేదు, నెమ్మది లేదు. ఆ కాన్వర్జేషన్ ఎంత అద్భుతకరంగా ఉందండి. కింది వచనంలో 8వ వచనంలో జవాబు చెబుతున్నాడు, వినండి. నారిమణి సుందరి, అది నీకు తెలియకపోయినా మందల అడుగు జాడలను బట్టి నీవు. ఈ మాట కొద్దిగా వివరించక మునుపు మీకు మాట చెప్తాను. ఈ మాట వివరించక మునుపు ఇర్మియా గ్రంథంలో 17వ అధ్యాయంలో 7-8 వచనాల్లో ప్రవక్త ద్వారా దేవుడైన యెహోవా ఇర్మియాతో ఒక మాట ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7-8 వచనాల్లో యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా. చాలాగండి. మహోన్నతిని చోట నివసించువాడే సర్వశక్తి నీడను. నా స్నేహితుల మందల దగ్గర నాకు విశ్రమం లేదు, విశ్రాంతి లేదు. ఏదో స్నేహితులు ఉన్నారు, సహవాసం ఉంది, కుటుంబం ఉంది అన్నట్టుగా ఉంది, కానీ హృదయంలో అంత కలవరమే. నీవిచ్చిన శాంతి అనుభవిస్తున్నట్టుగా లేదు హృదయంలో. ఓ పర్ఫెక్ట్ పీస్ కనిపించట్లేదు. కారణం ఏంటి? ఎవరిని ఆశ్రయంగా పెట్టుకున్నావు, ఎవరిని ఆధారంగా చేసుకున్నావు? ఇటు చూడండి. అందుకే అంటాడు, మనుషులను తనకు ఆధారంగా చేసుకున్నవాడు ఎడారిలో అరూహ వృక్షం లాగా ఉంటాడు. అయితే ఏ నరుడైతే యెహోవాను తనకు ఆశ్రయంగా చేసుకుంటాడో వాడు ధన్యుడు. యెహోవాను ఎవడు నమ్ముతాడో వాడు ధన్యుడు. యెహోవాను ఆశ్రయించిన వాని యొక్క పరిస్థితి ఎలాగుంటుంది? చదువుడ. వాడు జలముల యొద్ద నాటబడినటువంటి చెట్టు వలె నుండును, అది కాలువల ఓరను, దాని వేళ్ళు తనను, వెట్ట కలిగినను. ఇందాక నేను మీకు విత్తమాన ఉపమానంలో ఒక మాట చెప్పాను నేను. అక్కడ కూడా అది వేరుతనేది విత్తనం, అది ఫలించే విత్తనమే. కానీ సూర్యుని వేడిని దానికి తగిలినందువలన అది ఎండిపోయింది, దానికి ఏం లేదు. ఏమండి, ఇక్కడ ఇర్మియాలో చెబుతున్న మాట, ఇది వేరు తన్నింది. ఎక్కడ నాటబడింది? ఇది విస్తారమైన ప్రవాహ జలముల నది తీరంలో నాటబడింది. ఒకవేళ దీనికి కూడా ఎండవేడి తగిలినా దీని ఆకు వాడదు. దేవునికి స్తోత్రం. ఇది కాపు మానదు. హల్లెలూయా. దీనికి సమృద్ధైన నీటి ప్రవాహం ఉంది.
నదీ ప్రవాహం ఉంది, నది ఒడ్డున నాటబడింది. హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో ఆయన అంటున్నాడు, ఇదిగో నేను చూస్తున్నాను ఆకాశంలో పరలోకంలో ఆ దర్శనాన్ని చూస్తున్నాను. నది ఆవల ఇదిగో నాకు వృక్షములు కనపడుతున్నాయి, అవి ఫలిస్తున్నాయి, ప్రతి మాసము ఫలిస్తున్నాయి, సంవత్సరం అంతా 12 మాసాలు ఫలిస్తున్నాయి అంటున్నాడు. ఆధ్యాత్మికమైనటువంటి అనుభవాన్ని సరిగా మనం గ్రహించి ప్రియునికి దూరంగా ఉన్నప్పుడు కలిగినటువంటి వెట్ట అనే అనుభవంలో నుండి మహోన్నతిని రెక్కల నీడకు, ఏమండి, సర్వశక్తిని రెక్కల నీడకు, యెహోవా రెక్కల నీడకు వచ్చితివని బోయజు ఋతుతో చెప్పినట్టుగా నీ కొరకు నా కొరకు శిలువ మ్రానుపై చేతులు చాపి పిలిచినటువంటి క్రీస్తు యొక్క రెక్కల కిందకి ఒక నిత్య విశ్రాంతి కొరకు ప్రియురాలు వెతికినట్లుగా. ఆమేన్. ఏం జవాబిస్తున్నాడు? అడ్రస్ చెబుతున్నాడా? 8వ వచనం, పరమగీతం 1:8వ వచనం, మందల అడుగు జాడను బట్టి నీవు పొమ్ము, మంద కాపర్ల గుడారముల యొద్ద నీ మేక పిల్లలను. ఇందాక నేను మీకు అందుకే చెప్పాను, తాను కూడా ఒక చిన్న మందను కలిగి ఉంది. అయితే లోకస్తులు, చెలికారులు, స్నేహితుల మందలతో కలిసి తిరుగుతోంది. ఇప్పుడు ప్రియుడి స్వరం వినపడింది, ప్రియుడు కనపడ్డాడు. కానీ ప్రియుడు కాస్త దూరంగా ఉన్నాడు ఎక్కడో. ఆ ప్రియుడిని వెతుకుతూ ఒక విశ్రాంతి కోసం అర్థిస్తుంది, ప్రార్థిస్తుంది. ప్రియుడి యొక్క స్వరం ఏం చెబుతుంది? ఒక అడ్రస్ చెప్పట్లేదు. అద్భుతకరమైన మాట ఇది, మందల అడుగు జాడలను బట్టి పోము. ఆమేన్. హల్లెలూయా. ఏం అద్భుతం అండి ఇది. నిజమైనటువంటి కాపరి నడిపిస్తున్నటువంటి దేవుని సంఘం అనబడేటువంటి మంద, లోకంలో ఉన్నటువంటి అలసిపోయినటువంటి వాడు ఎవడైనా, ఎండ దెబ్బ తగిలిన వాడు ఎవడైనా, కుటుంబ సభ్యుల, స్నేహితుల తృణీకారానికి లోనైన వాడు ఎవడైనా, విశ్రాంతి లేని వాడు ఎవడైనా, ఇదివరకే మందగా పిలువబడుతున్నటువంటి దేవుని సంఘాన్ని చూసి వారి అడుగుడు చాడులను బట్టి ప్రియుని చేరగలిగినటువంటి ఒక అనుభవం మంద కలిగి ఉందా అని అడుగుతున్నాను నేను. ఈ మాట మీకు అర్థమైందా? ప్రియుడా, నీవు ఎక్కడున్నావు? ఎక్కడిని నిన్ను కలవాలి? నీవు సిద్ధపరిచిన ఆ విశ్రాంతి స్థలం ఏది? మహోన్నతుడమైన ఆ రెక్కల నీడ ఎక్కడ? ఎలా రావాలి ఎదుగు? నేను నన్ను చూడని చెప్పట్లేదు, మందలను వెంబడించు. ఆమేన్. హల్లెలూయా. దేన్ని వెంబడించాలి? మందల అడుగు జాడలు. హల్లెలూయా. ఎంత అద్భుతం.